శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ అధినేత ఏఎం రత్నం తమిళంలో వచ్చిన ఖుషి చిత్రాన్ని అదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ భూమిక జంటగా తెలుగులో తీశారు. కథా చర్చల సమయంలో ఏ మేరా జహా హిందీ పాటని పెట్టమని పవన్ కళ్యాణ్ సూచించారట. అలాగే చిత్రంలోని ఫైట్స్ కి రూపకల్పన చేసి ఆయనే డైరెక్ట్ చేశారట. ఈ చిత్రంలో లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఖుషీ ఖుషీగా అమ్మాయి అరనవ్వు పాట రాశారు. మణిశర్మ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి గార్ల గానం ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది. నేటి మెగా ఫ్యామిలీ స్పెషల్లో ఆ పాపులర్ సాంగ్ ని మనకి వినిపించడానికి వస్తున్నారు ప్రసాద్ గారు అలాంగ్ విత్ ఉమానేహ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మనసాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మనసాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మనసాన పడ్డారే. పగలంతారేలే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే. ప్రేమి తోడుంటే పామైనా తాడేలే, ప్రేమి వెంటుంటే రాయైనా మరుమేలే. నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే, నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారింజే. అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మనసాన పడ్డారే. Come on, move the mat, move the mat, hayo, 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 move the mat. Chicka 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 is life. Chicka 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 ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం, ఒలికే నీ వలపే చేయించే తల స్నానం. ఎండల్లో నీ రెండల్లో నీ చెలిమే చెలివేంద్రం, మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవి కిరణం. పులకింతలే మొలకెత్తగా, పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా వాడి చూపులకు మంచైన మరిరేలి. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. చెప్పుకున్నానయ్య నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నానయ్య పక్కా ఆన్సర్. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్ నమో నమో ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. నమో వెంకటేశ. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. చిలిపి. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలో నా బలపు గాయం తారేరే తారారే రారా ప్రణయమా తారేరే మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు విలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదిల్లు పొదరిల్లు నీ స్కిల్ డెవలప్మెంట్ కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్ లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హద్దుగా నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమేదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎలాగో రికార్డింగ్ లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. తాగిరేగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.